శ్రీధర్ వెంబు ఒక బహిరంగ లేఖ రాశాడు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులందరినీ తిరిగి వచ్చేసేయండి. భారత్ మాత పిలుస్తుంది మిమ్మల్ని అన్నాడు. ఆ లేఖకు విపరీతమైన స్పందన వచ్చింది అన్ని రకాల వర్గాల నుంచి. యాక్చువల్‌గా దీని గురించి మే 3న చేసిన లైవ్ షోలో ప్రస్తావన వచ్చిందండి. కానీ అప్పుడేంటంటే నేను రాసిన ఎడిటింగ్ ప్రాసెస్‌లో ఉంది పెండింగ్. దాని గురించి నా అభిప్రాయం చెప్పడానికి నిరాకరించాను. బట్ కిరణ్ గారు నా అభిప్రాయం నిష్కర్షగా వెలిబుచ్చారు. ఇండియన్ డయాస్పోరాలో కూడా ఇప్పుడు ఇండియాలో కూడా ఒక దరిద్రమైన థాట్ మొదలెట్టారు. శ్రీధర్ వెంబు అని చెప్పి ఆయన జోహో ఆయన యాక్చువల్‌గా సో హోల్డ్ ఆన్ టు దట్ థాట్ అండి. లెట్ మీ ఆస్క్ యూ దిస్. మీ శ్రీధర్ వెంబు ఓపెన్ లెటర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఇప్పుడు నేను చెప్పడానికి కొంచెం దేర్ ఈస్ ఎ రిస్ట్రిక్షన్ ఆన్ మీ. మీరు చెప్పండి. ఇట్స్ ప్యూర్ ట్రాష్. ఇట్స్ ప్యూర్ ట్రాష్. ఎందుకంటే ఇప్పుడు వి ఆల్ హ్యావ్ ఇండివిడ్యువల్ జర్నీస్. నేను ఒకటి చెప్తాను సార్. ఇండియాలో ఎక్కువ మంది ఫస్ట్ శ్రీధర్ వెంబుది ఏంటో మీరే చెప్పండి. ఎక్కువ మంది ఇండియన్స్ ని రిచ్ చేసిన కంట్రీ అమెరికా. ఎందుకంటే ఈ అమెరికా H1Bలు కానీ లేదా స్టూడెంట్ వీసాలు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, ఆర్థికంగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా హేటెడ్ మొదలైంది. దీని మీద ఆయన ఒక లెటర్ రాశాడు, మీరందరూ ఇండియాకి వచ్చేయండి అని చెప్పి. ఆయన కంటే బీజేపీలో పైన అమిత్ షా గారు వీళ్ళు తెలుసు కాబట్టి ఆయన పోయాడు. ఆయన ఏదో వాట్సాప్ కి కాంపిటీషన్ గా ఒక ప్రోడక్ట్ ఏదో తయారు చేశాడు. పోనీ ఆ ప్రోడక్ట్ ఇండియాలో ఎవరైనా వాడుతున్నారంటే వాళ్ళు వాట్సాప్, వాళ్ళంతా వాడేది మళ్ళీ వాట్సాప్లే, యూట్యూబ్లే వాడతారు వాళ్ళు కూడా. అక్కడ పోనీ ఆయన కొత్తగా తయారు చేస్తున్నారు అంటే ఇండియా ఈజ్ ఓన్లీ ఎ కన్స్యూమర్ బట్ నెవర్ ఎ ప్రొడ్యూసర్. ఇండియాలో ప్రొడ్యూస్ చేసే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కువ మటుకు అమెరికన్ ఆడియన్స్ కి, అమెరికా వాళ్ళకి అమ్ముకుంటే ఎలా ఉంటాయి, అమెరికాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా పనిచేస్తుంది అనే థాట్ చేస్తారు. ఇండియాలో ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది అమెరికాకి, అంటే ఇక్కడ 2 నెలలు 3 నెలలు పని చేసుకుంటే అమెరికాకి వెళ్ళొచ్చు, అమెరికాలో జాబ్లు వస్తాయి, ఇల్లు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు. అంటే ఇది డ్రీమ్ ఉంటుందా అనేది ఏఐ వల్ల తొందరలో తెలుస్తుంది. బట్ హిస్ స్టేట్మెంట్, ఆయనదంతా పొట్ట నుండి ఇండియాకి వెళ్ళి కూర్చున్నాడు. పైన పెద్దవాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. ఆయన ఏదన్నా ఏ సత్తు ప్రోడక్ట్ పెట్టినా కూడా పైనుంచి అమిత్ షా గారు, మోడీ గారు చేస్తారు, ఎమ్మటే ఒక ట్వీట్ కూడా చేస్తారు. సో హీఈస్ ఎంజాయింగ్ దట్ క్లౌడ్. ఆయన పాసింగ్ రిమార్క్ లాగా చెప్తున్నాడు. ఎలా అయితే నేను అమెరికాకి వచ్చే పిల్లల్ని మీరు రావద్దు అని చెప్పలేను, అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళని మీరు ఇండియాకి వెళ్ళమని కూడా చెప్పలేను. ఎవరి జర్నీ వాళ్ళది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని కోరుకోవడం వరకే మన పని. ఓకే, మురళి గారు, వన్ క్విక్ నోట్ అండి. నేను రాసిన ఈనాడు ఎడిటోరియల్లో దీని గురించి నా అభిప్రాయం ఉంది. బట్ నేను రాసిన ఎడిటోరియల్ కి సంబంధించి ఇది శ్రీధర్ వెంబు ఓపెన్ లెటర్ గురించి నేను రాసిన ఎడిటోరియల్లో ప్రస్తావించాను. బేసికల్ గా ఆ భాగం తీసేయబోతున్నాను ఎడిటోరియల్ నుంచి. ఎందుకంటే ఫోకస్ ఈనాడు అడిగిన ఫోకస్ లో అది రాలేదండి, మీరు ఈ విధంగా ఫోకస్ చేయండి అని వేరే అడిగినప్పుడు సరే తీసేస్తున్నాను. అది తీసేసినా కానీ నా అభిప్రాయం నేను చెప్పాలన్న ఉద్దేశంతో ఇది ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ముందుగా I have to share with you opposing point of view. Opposing point of view నేను ఎంచుకున్నది of none other than Arnab Goswami. We should look at what Sridhar Vembu of Zoho is saying. Sridhar Vembu has written an open letter and he needs no introduction. He's a great person, a great techie. He has built a multi-billion-dollar valuation company from scratch. And not just that, he's done it by bootstrapping it, not by just opening up to all kinds of private equity. And this man, who lives a very simple life in Tenkasi, Tamil Nadu, with operations in Chennai and from there around the world, and is challenging the biggest of companies, Microsoft, Salesforce. He's written a letter, an open letter to Indians in America saying, come back home, come back home. He says, I too went to America 37 years back, but I came back home. I came back home because though America was good, the fact is we must be there for America. And if there is a feeling in America, he writes, that the success of Indians is unfairly earned, these MAGA types, then he's saying that in this battle between what he calls the hard right and the woke left, Indians who have done well in America should not be bystanders to that conflict. ఫెయిర్ ఎనఫ్ అండి. అర్నబ్ గోస్వామి గురించి నా పర్సనల్ అభిప్రాయం ఇక్కడ అనవసరం.
That is his opinion. He's entitled to it. My angle is completely different. ఇప్పుడు పదాలకి పదును ఉంటుందండి. కావాలని వాడాడో లేకపోతే అలా తనకు న్యాచురల్ గా వచ్చిందో, అతను రాసిన పదాల గురించి కొంచెం నాకు అభ్యంతరకరంగా అనిపించిన పదాలు, అతన్ని రాసిన ఉత్తరంలో వాడిన పదాలు, అది లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ ఎ లింగ్విస్ట్, కానీ పదాల పదును మెదడు మీద ఎలా పనిచేస్తుందో నాకు కొంత అవగాహన ఉంది. అందుకని చెప్తున్నాను. వాట్ ఈస్ మై ప్రాబ్లం విత్ హిస్ వర్డ్స్? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ భారత్, లోడెడ్ భారత్ వాడుతున్నాడు. అదే ఉత్తరంలో భారత్కు బదులు ఇండియా అని 2-3 సార్లు వాడాడు. భారత్, ఇండియా, విచ్ ఈజ్ కల్చరల్ హెరిటేజ్ ఫ్రమ్ భారత్. గ్రాటిట్యూడ్ ఈజ్ అవర్ భారతీయ వే. పీపుల్ హూ హేట్ అవర్ భారతీయ సివిలైజేషన్. ఇఫ్ ఇండియా రిమైన్స్ పూర్, మళ్ళీ ఇక్కడ ఇండియాకి దిగాడు. భారత మాత నీడ్స్ యువర్ టాలెంట్. లెట్స్ డూ ఇట్ విత్ మిషనరీ zeal. So he is invoking patriotism among Indians. Fair enough. Absolutely no problem invoking patriotism among Indians, right? నేను ఆసుగా చెప్దామా లేకపోతే నేను రాసిన ఎడిటోరియల్ పీస్ నే చదువుదామా అనుకుని ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ మిక్స్ అండి. బిఫోర్ హీ రోట్ దిస్ లెటర్, మనకు తెలుసు, వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో అన్ని చూస్తున్నాము. దేర్ ఈస్ ఎ డిస్టర్బెన్స్. ఇది అమెరికాకి H1Bలో ఉన్నా, ఏ రకమైన వీసాలో ఉన్నా, ఈవెన్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఈ సొసైటల్ ఇష్యూస్ కావచ్చు, ఏ రకంగానే కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ వై పీపుల్ గో బ్యాక్ టు ఇండియా అండ్ వీ సీ యానెక్డోట్స్. కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం, తిరిగి వెళ్ళిపోయే ఉదాహరణలు చూస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే, అమెరికాలో ఉండాలా, ఇండియాకి తిరిగి వెళ్ళాలా అనే సందిగ్ధంలో ఉన్న డయాస్పోరా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళ వ్యక్తిగత కారణాలను బట్టి ఉంటుంది. అది ఎప్పుడు సమంజసం అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏ రకమైన వీసాలో ఉన్నా, గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లో ఉన్నా కానీ, లేకపోతే నిజంగా విపరీతంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, ఇది ఇండియాకి వెళ్తే ఇక్కడ $1 అక్కడ $100, దే ఆర్ నాట్ ద సేమ్. యూ కెన్ స్ట్రెచ్ యువర్ సేవింగ్స్ లాట్ ఫర్దర్. ఆ కారణాల వల్ల ఇండియాకి తిరిగి వెళ్ళిపోయే అమెరికన్ సిటిజన్స్ అయిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఆల్ లెజిటిమేట్ రీజన్స్. బై ఆల్ మీన్స్ దే క్యాన్ గో. కానీ మీరు అమెరికన్ సిటిజన్షిప్, న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ తీసుకుంటే దానికి లెక్క మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇండియాలో పుట్టి అమెరికన్ పౌరసత్వం తీసుకున్న భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నాను నేను. మీరు మంచి దుస్తులు ధరించి ఒక ఫెడరల్ భవనానికి వెళ్ళి కుడి చెయ్యి పైకెత్తి ప్రమాణం చేశారు, నేను అమెరికా పౌరుడిని అవుతాను, ఇతర దేశాలకు ఎలిజెన్స్ వదిలేస్తున్నాను అని. ఆ రోజు మిమ్మల్ని ఎవరిని ఒత్తిడి చేయలేదు. ఆ రోజు సౌకర్యంగా అనిపించింది, ఆ రోజు మీకు అమెరికా గొప్పగా కనిపించింది, అందుకని సిటిజన్షిప్ తీసుకున్నారు, లేకపోతే ఇంకే కారణాల వల్ల తీసుకున్నారు అనుకుందాం. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏదో పరిస్థితులు తేడాగా ఉన్నాయి, మాగా వాళ్ళు ఇప్పుడు ఇండియన్స్ కి వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రైజ్ అవుతూ ఉంది, ఇలాంటి కారణాల వల్ల నేను ఇండియాకి వెళ్ళిపోతాను. దాట్ ఐ హ్యావ్ ఏ సీరియస్ ప్రాబ్లం విత్. ఇది నేను రాసిన ఎడిటోరియల్లోని 2-3 లైన్లు అండి, యథాతథంగా చదువుతాను. ఏ దేశానిదైనా పౌరసత్వం అంటే హోటల్ రిజర్వేషన్ కాదు, సేవ తాత్కాలికంగా కుంటుపడంగానే రద్దు చేయడానికి. అది ఒక గంభీరమైన ప్రమాణం. ఇప్పుడు ఒక కష్టమైన పాలన మీ సౌకర్యాన్ని దెబ్బతీసింది కాబట్టి మీరు మళ్ళీ భారతీయ త్రివర్ణ పతాకాన్ని చుట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ భక్తి ఏ దేశం మీద? అమెరికా మీద, ఇండియా మీద? అది దేశభక్తి కాదు, దేశభక్తి వేషంలో ఉన్న అవకాశవాదం. గాలివాటం మారంగానే జాతీయ విధేయతను మార్చుకునే వ్యక్తి ఎప్పుడు ఎక్కడ దేశభక్తుడు కాలేడు. ఇక్కడ దేశభక్తి వేరు, అభిమానం వేరండి. ఇప్పుడు అభిమానం, ఆత్మీయత ఇవన్నీ అందరికీ ఇండియాలోనే పుట్టి పెరిగిన అవసరం లేదు. ఇక్కడ మా పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి కూడా దే హ్యావ్ దట్ లవ్ ఫర్ ఇండియా. యూ కెనాట్ ఇరేజ్ దట్. సో దానికి మీరు కేవలం దేశభక్తిగానే ఉండాలి అంటే అది ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ అన్నమాట. కెన్ యూ లవ్ బోత్ కంట్రీస్ అట్ ద సేమ్ టైమ్? అబ్సల్యూట్లీ యూ క్యాన్. If you are a citizen of a country, fight
for that country. If you think something is wrong, fight it there. Don't flee. Don't flee to wherever you can. ఇంకో విషయం చెప్పమంటారా? అమెరికాలో ఇప్పుడున్న సమస్యలు ఏమి పెద్ద గొప్ప సమస్యలు కాదండి. దిస్ కంట్రీ, అమెరికా, what a lot was slavery. And then civil war to eradicate slavery. బయటికి స్పష్టమవుతున్న సమంజసమే అనిపించిన ఈ ఆందోళన వెనక ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఈనాటి ట్రంప్ అమెరికా చరిత్రలో అత్యంత చీకటి అమెరికా కాదు. ఇది బానిసత్వం నాటి అమెరికా కాదు, జిమ్ క్రో లాంటి అమెరికా కాదు, జపనీస్ పౌరులను నిర్బంధించిన అమెరికా కాదు, మెక్కార్తీ హయాంలో మేధావులను నల్ల జాబితాలో చేర్చిన అమెరికా కాదు. ఆ చీకటి అధ్యాయాలన్నీ చివరికి అమెరికన్ సంస్థల బలం ముందు తలవంచాయి, న్యాయస్థానాలు వ్యతిరేకించాయి, శాసనసభలు సరిదిద్దాయి, పౌర హక్కులు పునరుద్ధరించబడ్డాయి, పౌర సమాజం తట్టుకుంది. ఆ కాలాల్లో అత్యంత బాధలు అనుభవించిన వారికి దేశం వదిలి పారిపోయే అవకాశం లేదు. వారు నిలబడ్డారు, పోరాడారు, రక్తం చిందించారు, దేశాన్ని దాని రాజ్యాంగ వాగ్దానాలకి కట్టుబడేలా చేశారు. నిస్సందేహంగా ట్రంపిజం అనేది అమెరికాను చీకటి దశలోకి మళ్లించిన ఒక మహమ్మారి. అయినా కోవిడ్ లానే ట్రంపిజం ఆయుష్ కూడా ప్రశ్నార్థకరమే. అమెరికన్ రాజకీయ వ్యవస్థ ఒక పెండ్యులం, లోకం తీవ్రంగా ఊగగలదు. ఆ ఊయలలే ట్రంప్ లాంటి ఎందరో డెమగాగ్లను ఎదిరించి నిలబడగలిగే శక్తినిచ్చాయి అమెరికన్ రాజకీయ సచివాలయ న్యాయ వ్యవస్థలకు. అందుకే అమెరికాను అప్పుడే తోసిపుచ్చటం తొందరపాటు నిర్ణయం. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు రైట్ ఆఫ్ అమెరికా. సరే, శ్రీధర్ వెంబు గారు బహిరంగ లేఖ గురించి మాట్లాడదాం. భారతీయ నిపుణులను ఇంటికి తిరిగి రమ్మని పిలుస్తూ వైరల్ బహిరంగ లేఖ రాశారు. ఆయన చేసిన వాదనల్లో ఒకటి, భారతదేశ ప్రపంచ స్థాయి దాని స్వంత సాంకేతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది అని. అది వినదగినది, ఆలోచించవలసినది అయిన విషయం. కానీ ఆయన రాసిన లేఖలో పదాల గారడీ ఉంది, చాలా అపశృతులు కూడా పలికాయి. ఇండియా, భారత్ అనే పదాలు మార్చి మార్చి వాడటం అనేది యాదృచ్ఛికం కాదు. అది సెంటిమెంట్ వేషంలో పంపిన రాజకీయ సాంస్కృతిక సంకేతం. భారతమాత నీ ప్రతిభను కోరుకుంటుంది అనేది వాదన కాదు, దేశభక్తి ముసుగులో ఉన్న ఒక పలుపుతాడు. ఇండియన్ అమెరికన్ దృష్టిలో అమెరికాలోని రాజకీయ వాదాలను ఓక్ లెఫ్ట్ వర్సెస్ ఓక్ రైట్ అనే కేవలం 2 వర్గాలుగా కుదించడం ఆయన వేసిన ఒక సోమరుపోతు ముద్ర, లేజీ లేబుల్. ఆ లేబుళ్లకు ఆయన నిర్వచనం కూడా చెప్పలేదు. అంతేకాదు, ఆయన రాసిన బహిరంగ లేఖ లక్షలాది మంది అత్యంత విద్యావంతులైన జీవిత నిర్ణయాలను మళ్లించగలదని నమ్మడం తన ప్రాముఖ్యత పట్ల ఆయనకున్న భ్రమను ప్రతిబింబిస్తుంది. హీ వాజ్ ప్యూర్లీ డెల్యూషనల్. అంతకంటే ముఖ్యంగా వేంబు లేఖ అత్యంత కఠినమైన ప్రశ్నలను దాటేస్తుంది. భారతదేశం నిజంగానే సిద్ధంగా ఉందా తిరిగి వచ్చే ప్రతిభను అందుకోవడానికి, పోషించడానికి? పరిశోధన, మౌలిక సదుపాయాలు, సంస్థాగత నిధుల సంగతి ఏంటి? అసలు బ్రెయిన్ డ్రైన్ భారతీయులకి దేశభక్తి లేకపోవడం వల్ల జరగలేదు. అవకాశాలు, నిధులు, మెరిటాక్రసీ ఇతర చోట్ల మరింత నమ్మకంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి జరిగింది. వేంబు గారు వేసిన నినాదాలు పరిశోధన గ్రాంట్లకు నిధులను అందించవు. కృత్రిమ దేశభక్తి ఒక శాస్త్రవేత్తను రాజకీయ జోక్యం నుంచి కాపాడదు. భారతదేశానికి నిజమైన నిర్మాతలు కావాలి. మరింత ముఖ్యంగా ఇవన్నీ సాధించడానికి రాజకీయ సంకల్పంతో నేతృత్వం వహించే నాయకత్వం కావాలి. రాజకీయ సంకల్పం, పొలిటికల్ విల్. అమెరికాలో ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్ వంటి జాతీయ ప్రయోగశాలలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వంటి సంస్థలు అమెరికా సెమీ కండక్టర్ తయారీలో భారీ పెట్టుబడులు చేస్తున్న చిప్స్ చట్టం వంటి చట్టాలు తీసుకురాగల ముందు చూపు, దృఢ సంకల్పం, పట్టుదల ఉన్న రాజకీయ నాయకత్వం భారతదేశంలో కూడా కావాలి. విదేశాల్లో ఉన్న ఒక భారతీయ పౌరుడికి నిజమైన దేశభక్తి అనేది విదేశంలో ఉన్న వ్యతిరేక పాలన వల్ల ప్రేరేపించబడదు. స్వదేశంలో ఒక కోటీశ్వరుని వైరల్ లేఖ వల్ల మనసులో నాటుకోదు. అది మరింతగా నిశ్శబ్దంగా సంవత్సరాల సాధనతో సమకూర్చుకున్న వ్యక్తిగత విలువలను బట్టి ఉంటుంది. నా స్వంత కోణం నుంచి చూస్తూ మాట్లాడుతున్నాను. ఐఎమ్ గివింగ్ యూ మై పర్స్పెక్టివ్. 25 ఏళ్ల క్రితం నేను స్వచ్ఛందంగా అమెరికన్ పౌరుడినయ్యాను. ఈనాడు ట్రంపిజం నేను మెట్టిన దేశానికి చేస్తున్న హాని నాకు ఏమాత్రం నచ్చడంలా. అలాగని నేను పుట్టిన భారతదేశానికి నేను పారిపోవటం లేదు. అమెరికాలోనే ఉంటాను, ఇక్కడే పోరాడుతాను.
ఇదే నా దేశభక్తి. అది నేను రాసింది. ఈ వీడియో పెడుతున్నప్పుడే నేను ఆలోచించాను. దిస్ విల్ ఇవోక్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఫర్ పీపుల్. దే థింక్ దే ఆర్ పేట్రియట్స్, నాట్ అండర్స్టాండింగ్ వాట్ పేట్రియటిజం రియలీ మీన్స్. Yeah, they're going to attack me through YouTube comment section. కానీ అలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఏంటంటే అసలు ఏది నిజమైన దేశభక్తి అనేది. ఇప్పుడు ఒక దేశ పౌరసత్వం నుంచి ఇంకో దేశాన్ని పౌరసత్వానికి మార్చుకుని మళ్ళీ తిరిగి ఆ స్వదేశం అంటే పుట్టిన దేశానికి వెళ్ళిపోవడం అనేది, ఆ వ్యక్తి దేశభక్తి ఎలా ఉంటుందన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆర్థిక పరంగా వేరే రకంగా వెళితే అది పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కష్టంగా ఉందని తిరిగి వెళ్ళేవాడు దేశభక్తుడు అవుతాడు. ఏ దేశానికి భక్తుడు అవుతాడు మీరే చెప్పండి. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే నన్ను ప్రశ్నించండి, నా వ్యాసాన్ని ప్రశ్నించండి. బై ద వే, నేను వెరిఫై చేశాను. శ్రీధర్ వెంబు వాజ్ నెవర్ అన్ అమెరికన్ సిటిజన్. ఇక్కడ 10 సంవత్సరాలు ఏమో ఉన్నప్పుడు he was a green card holder only. So he doesn't hold the same kind of allegiance to America as somebody who has taken the oath to be an American citizen. ఆ రకంగా చూస్తే he was not hypocritical. అతను చేసేది అవకాశవాదమని నేను అనుకోను. కానీ పౌరసత్వం ఒక్కసారి మార్చుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి మార్చుకోవడానికి సిద్ధపడుతుంటే వాళ్ళ దేశభక్తిని మాత్రం ప్రశ్నించే అర్హత అందరికీ ఉంది. మరొకసారి చెప్తాను, పౌరసత్వం అనేది హోటల్ రిజర్వేషన్ కాదు, ఇన్కన్వీనియంట్ గా ఉందని చెప్పి క్యాన్సిల్ చేసుకోవడానికి. అలాగే నేను అమెరికన్ పౌరుణ్ణి, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోరాడతాను అంటే ఇండియా మీద గౌరవం లేక కాదు, అభిమానం లేక కాదు, పుట్టిన దేశం మీద భక్తి లేక కాదు. నమస్తే.